అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో నుంచి ఈ రణబేరి అనే పేరుతో మేము ప్రచార జాథా ఒకటి ప్రారంభించాము యూటీఎఫ్గా. ఈరోజు 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ జాథా జరుగుతుంది. తర్వాత ఈ జాథా ముగిసిన తర్వాత 25వ తేదీన పెద్ద ఎత్తున అమరావతి ప్రాంతంలో, రాజధాని ప్రాంతంలో ధర్నా కార్యక్రమాన్ని లాంచ్ చేయదలుచుకున్నాము. ఈ జాథా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రచారం చేయటము. ఈ ప్రచారంలో మొదట విద్యారంగాన్ని కాపాడుకోవడం కోసం ఒక భాగము, రెండవది ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు అందరికి రావాల్సినటువంటి కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థిక బకాయిలు పీఆర్సీ సాధించుకోవటం, ఇవి 2 ప్రధానంగా. బోధనేతర పనులు ఎక్కువ కావడం వల్ల ఉపాధ్యాయులకు విద్యను అందించే అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు. అందుకని ముందు మమ్మల్ని చదువు చెప్పనియండి అనేటువంటి నినాదంతో మేము బయలుదేరడం జరిగింది. దాంతోపాటు పాఠశాల విద్యలో ఇప్పటికీ అనేక సమస్యలు ఉన్నాయి. కొన్ని స్కూల్స్లో అసలు హిందీ పండితులు లేరు. చాలా చోట డిఎస్సి ఇచ్చిన తర్వాత కూడా ఇంకా అనేక ఖాళీలు ఉండబోతున్నాయి మన జిల్లాలో. అంతేకాదు చాలా స్కూల్స్లో మౌలిక సదుపాయాలు నాడు నేడు పేరుతోనో, మన భూమి మన బడి మన భవిష్యత్తు పేరుతో ఏదో చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటికీ చాలా స్కూల్స్లో మౌలిక సదుపాయాలు లేవు. వాటిని పరిష్కరించాలి. నైట్ వాచ్మెన్లు లేరు. దాంతోపాటు అసలు నాన్ టీచింగ్ స్టాఫే లేరు. దానివల్ల టీచర్లకు, ప్రధానోపాధ్యాయులకి బోధనేతర పనులన్నీ పడతా ఉన్నాయి, రికార్డ్ వర్క్ అంతా. అందుకని వీటికి వ్యతిరేకంగా అట్లాగే సమాంతర మాధ్యమం ఏదైతే ఉందో, మాతృభాష మాధ్యమంలో ఇంగ్లీష్ మీడియంతో పాటు సమాంతర మాధ్యమం కూడా ఉండాలని చెప్పి మేము కోరుతున్నాము. గవర్నమెంట్, పంచాయతీరాజ్ టీచర్లందరినీ కలిపి ఒక ఏకీకృత సర్వీస్ రూల్స్, ఉమ్మడి సర్వీస్ రూల్స్తోనే ప్రమోషన్లు ఇవ్వాలి. 12వ పీఆర్సీ వెంటనే కమిషన్ నియమించాలి, ఐఆర్ ప్రకటించాలి. దాంతోపాటు 11వ పీఆర్సీ బకాయిలు, 4 విడతల డిఏ బకాయిలు, సరెండర్ లీవ్ పెట్టుకుని శాంక్షన్ అయినటువంటి డబ్బులు ఇప్పటిదాకా రాలేదు, ఆ బకాయిలు ఇవ్వాలి. రిటైర్ అయిన వాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి గ్రాడ్యుటీ లేదు, అది ఇవ్వాలి. కరోనా కాలంలో చనిపోయినటువంటి వాళ్ళ పిల్లలకి ఇప్పటిదాకా కారుణ్య నియామకాలు లేవు, అవి ఇవ్వాలి. 2003 డిఎస్సి వాళ్ళకు పాత పెన్షన్ ఇస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. సెంట్రల్ గవర్నమెంట్ మెమో కూడా ఉంది, ఇప్పటిదాకా ఇవ్వలేదు, అది ఇవ్వాలి. సిపిఎస్ రద్దు చేయాలి. ఇటువంటి అనేక అంశాలపైన మేము ఆర్థిక బకాయిలు ఒకవైపు విద్యారంగాన్ని కాపాడుకోవడము, ప్రధానంగా బడిని కాపాడుకోవడం అనే దాని చుట్టూ మమ్మల్ని పాఠాలు చెప్పనివ్వండి అనే దాంతో ఈ పని చేయకపోతే మాత్రము వెంటనే మేము అసలు ఈ యాప్లు, బోధనేతర పనులు మేము బహిష్కరిస్తాము. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే వాటిని బహిష్కరిస్తామని చెప్పి ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నాం ఈ జాథా ద్వారా. ఇది కె సురేష్ కుమార్, యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు. ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఉపాధ్యాయులు, ఉద్యోగులే కాదు, అనేక వర్గాలు, అనేక రంగాల్లో చాలా అన్యాయం జరిగిందని చెప్పి అందరు ఫీల్ అయ్యారు. కనుకనే ప్రజలందరూ కలిసి కొత్త ప్రభుత్వం రావాలని కోరుకున్నారు, ఆ పాత ప్రభుత్వం పోవాలనుకున్నారు. అయితే కొత్త ప్రభుత్వంలో ఎవరు రావాలనుకున్నప్పుడు ఈ కూటమి వాళ్ళు అప్పుడు ప్రతిపక్షంలో ఉంటూ వాళ్ళు ప్రచారం చేసింది ఏంటంటే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాము అని చెప్పారు. అన్ని రంగాలకు, అన్ని వర్గాలకు వాళ్ళకి తగినటువంటి హామీలు వాళ్ళకి ఇచ్చారు. మా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కూడా ఈ వైసీ ప్రభుత్వం చాలా మీ సమస్యలని పెడచెవిన పెట్టింది. మీకు రావాల్సిన బకాయిలు మేము సకాలంలో ఇస్తాము, పీఆర్సీ సకాలంలో ఇస్తాము. అన్ని యాప్లు, అనేక రకమైనటువంటి యాప్లు పెట్టి ఉపాధ్యాయులను బాగా ఇబ్బంది పెడుతుంది. ఈ యాప్ల భారం మేము తగ్గిస్తామని చెప్పి హామీలు ఇచ్చింది. అందుకని ఒక ఉపాధ్యాయులు, ఉద్యోగులే కాదు, అన్ని వర్గాల ప్రజలు కలిసి కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. కొత్త ప్రభుత్వం కూడా పాత ప్రభుత్వం విధానాలనే అవలంబిస్తుంది. ఇంకా కొన్ని విషయాల్లో అయితే కొత్త ప్రభుత్వం కన్నా పాత ప్రభుత్వము మరింత వేగంగా, మరింత ఇబ్బందికరంగా అదే విధానం చేస్తుంది. పాత ప్రభుత్వము మా విద్యారంగంలో పాత ప్రభుత్వ పాఠశాలను నాశనం చేయడం కోసం ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం చేసుకున్నది, సాల్ట్ పథకాన్ని అమలు చేసింది. ఈ ప్రభుత్వం కూడా అదే పథకాన్ని మరింత వేగంగా అమలు చేస్తూ ఉంది. బోధనేతర పనులు, ట్రైనింగ్లు, రకరకాల కారణాలతో అంతకుముందు ప్రభుత్వం మెర్జింగ్ పేరుతో పాఠశాలను హై స్కూల్లో కలిపి నాశనం చేసింది. ఈ ప్రభుత్వం హై స్కూల్ నుంచి విత్డ్రా చేసింది. అదే మెర్జింగ్ను మళ్ళీ ఇంకో ప్రాథమిక పాఠశాలకు మెర్జ్ చేసి ఈ ప్రభుత్వం కూడా పాఠశాల, ఇవే విధానాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ డిఏ బకాయిలు కానీ, పీఆర్సీ కానీ వచ్చిన వెంటనే ఇస్తామని చెప్పినాయి. ఈ ప్రభుత్వం 15 నెలలు గడిచినా ఇంతవరకు ఇవ్వలేదు. అందుకని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం కోసము, కళ్ళు తెరిపించడం కోసము, ఇవే విధానాలు కొనసాగితే మేము మరింత పోరాటం చేస్తామని చెప్పడం కోసము మేము ఈ పోరాటము, ప్రచారాన్ని మొదలుపెట్టినాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.